నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ అధికారులు కవితను దాదాపు 8 గంటల పాటు విచారించింది. ఇక హైదరాబాద్ లోని కవిత ఇంట్లోనే ఆమెను ఈడీ, ఐటీ శాఖల ఉన్నతాధికారులు అరెస్టు చేశారు. ఇక తర్వాత విచారణ నిమిత్తం రాత్రికి రాత్రే ఢిల్లీకి తీసుకువెళ్లారు. మరునాడు ఉదయం కవితను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ కస్టడీకి కోరింది. రెండు వైపులా వాదోపవాదాలు విన్న రౌస్ ఎవెన్యూ కోర్టు 7 రోజుల పాటు కస్టడీ ప్రకటించింది. కస్టడీలో భాగంగా మొదటి రోజు ఈడీ అధికారులు కవితను సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణలో ఈడీ అధికారులు అడిగిన చాలా ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రమే జవాబులు ఇచ్చారని తెలిపారు. ఇక ప్రశ్నల్లో కొన్నింటికి మాత్రమే సమాధానం ఇచ్చిన కవిత చాలా ప్రశ్నలకు అసలు నోరు మెదపలేదట. కవిత పెట్టుబడులు, వ్యాపారాలు, ఇక ఆ వ్యవహారాల్లోకి వచ్చిన పెట్టుబడుల నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి, లిక్కర్ స్కామ్ లో ఆమె ప్రమేయం లాంటి అనేక ఈ విషయాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాకుండా చారణ ప్రక్రియను అధికారులు వీడియో రికార్డింగ్ కూడా చేశారు. ఢిల్లీ మద్యం కేసులో కస్టడీలో ఉన్న కవితను ఈడీ చాలా ప్రశ్నలు అడిగింది. ఇక వాటికి కవిత సమాధానాలు చెప్పలేకపోతే ఇక మిగిలిన 6 రోజుల విచారణలో ఏమి సమాధానాలు చెబుతారు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కవిత వ్యవహారం చూస్తుంటే ఈడీ అదుపులో ఎన్ని రోజులున్నా ఎలాంటి సమాధానాలు చెప్పదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మహా అయితే 7 రోజుల కస్టడీ ముగియగానే నిందితురాలు విచారణలో సహకరించలేదని చెప్పి మళ్లీ కస్టడీని పొడిగించాలని పిటిషన్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ కస్టడీని ఎంత పొడిగించినా కూడా పెద్దగా ప్రయోజనం ఉంటుంది అని ఎవరూ అనుకోవడం లేదు. ఎందుకంటే ఈడీ చూపించిన ఆధారాలపై ఎలాంటి సమాధానాలు చెప్పలేదంటేనే ఆమె మౌనం అంగీకారం అని అర్థం అవుతోంది. అలా కోర్టులో అలా మౌనంగా ఉంటే ఊరుకోదు, ఏదో ఒక సమాధానం చెప్పాల్సిందే. అలా అయితేనే ఏదైనా ఉపయోగం ఉండవచ్చునని కూడా అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కమెంట్ మాకు తప్పకుండా తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పిగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.